జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత 2 రోజులుగా ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ నెల 5న గుండెపోటుతో హాస్పిటల్ అడ్మిట్ అయిన మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో కొన్ని రోజుల నుంచి సుమారు కొన్ని ఏండ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన పెద్ద ఎత్తున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కూడా తీసుకుంటున్నారు. సో డయాలసిస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు. డాక్టర్స్ సలహా సూచనతోనే ఆయన ప్రస్తుతానికి ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్న మధ్య ఆయనకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య అనుచరుడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్య అనుచరుడు తుది శ్వాస విడడంతో ఆ కార్యక్రమంలో కూడా ఆయన నేరుగా హాజరైనట్టు తెలుస్తోంది. సుమారుగా 1 ఏడాది పాటుగా ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి డైరెక్ట్గా ప్రజల్లోకి రావడం, నియోజకవర్గంలో పర్యటించడం అటువంటి కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. వితిన్ హైదరాబాదులో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా యాక్టివ్గా ఉండేటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్య బారిన పడిపోయి కొంతగా ఆరోగ్యం క్షీణించడంతో ఆ యాక్టివ్ పాలిటిక్స్లో నుంచి కొంచెం దూరంగానే ఉన్నారు. మొన్న మధ్య బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి వరంగల్లో రజతోత్సవ సభలో హాజరయ్యారు. ఆ తర్వాత పెద్దగా అటు పార్టీ ఇచ్చేటువంటి పిలుపులకు కానివ్వండి, పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉండడం లేదు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య బారిన పడినటువంటి మాగంటి గోపీనాథ్ మొన్న 5వ తేదీన గుండెపోటు రావడంతో హుటాహుట్న గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు. సో అప్పటి నుంచి కూడా వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన బాడీ ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. శ్వాస తీసుకోవడం కానివ్వండి, హార్ట్ బ్లడ్ పంపింగ్ ఏది కూడా కరెక్ట్గా జరగడం లేదు. కేవలం వెంటిలేటర్ సహాయంతోనే ఆయన ప్రస్తుతం ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. అక్కడికి వెళ్ళి సందర్శించినటువంటి ఆయన కలిసి వచ్చినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీలంతా కూడా మీడియాతో మాట్లాడుకొచ్చారు. సో 48 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేమన్నటువంటి మాటను కూడా వారంతా చెప్పుకొచ్చారు. సో 48 గంటలు పూర్తయింది. వెంటిలేటర్ పైనే ఆయన చికిత్స తీసుకుంటూ ఈరోజు తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.